సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు చేయండి. సాష్టాంగ నమస్కారం చేయండి. ఒకసారి దేవుడు గుడి తిరిగేసినండి, ప్రదర్శన చేయండి. గుడి ప్రదర్శన చేసుకురండి. అదే అబ్బాయి ఈ తులసి ఎవరిది? 2 తులసి స్ఫటికం ఇది ఎవరిది? మీరు అబ్బాయి శుభకం. నెయ్యభిషేకమే చెప్పాలి. ఓకే స్వామి, తేనభిషేకం తేనె పెట్టుకోండి. తేనభిషేకం తేనభిషేకం ఎవరికయ్యా తేనాభిషేకం
ప్రథమానం భవతి సదా యఃపురుష తదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇంకోటి అమ్మా మన మహేష్ గురుస్వామి గారు ఆ ప్లేట్ ఇలా ఇచ్చారు పై కప్పులో పోసారు దేవుడి ముందర తీయక మధ్యలో దేవుడి నుంచి తీయకూడదు. కప్పులో పోసారు ఎక్కడ పాప చైర్మన్ గారు మహేష్ గురుస్వామికి ఆ స్వామి ఇంకొకడు ఆయన 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 అదే ఆయన పేరు సతీష్ పార్వతీపురం. అదే కుప్పాచారి గురుస్వామి కట్టుకోవాలి. ఇప్పుడు మన అందరికీ కూడా కంకణ ధారణం అవుతుంది. ఆ కంకణ ధారణం ఇక్కడ యజమాని కట్టిన తర్వాత అందరికీ ఆ స్వామివారి కళ్యాణం అయ్యాక అందరికీ కంకణం ఇస్తాం. కళ్యాణ కంకణం అది పూజ అయ్యాక వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కట్టుకుంటారు. మీరు చేసుకున్నాక దీన్ని తీసుకుపోయి ఇళ్లలో మీ ఇళ్లలో పెళ్లి కాని వారికి కళ్యాణోత్సవం చేయాలి. ఇలా లేట్గా కాదు, త్వరగా వచ్చి ఆ అమ్మ కడతా రాదు ఎడం సైడ్ ఎడం సైడ్ చాలు తేజ కదా అబ్బాయి కదా సురేంద్ర కుడితే నమస్కారం. இந்த பக்கத்துல இப்ப நீ பின்னால் நடுவில் போக அங்கே பின்னாடியே சாமி 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 கையை தூக்கி வைக்காத பின்னாலே தான் பண்ணலாம். முக்கியட்டா చెయ్యి వదలకు అని అంటే స్వామివారు అంటున్నారట, నేను ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ చెయ్యి వదలను. మీ మామగారు మీకు ఎలా ఇచ్చారో మీ ఆవిడని అలాగే అక్కడ మీరు చెప్తున్నారు ఏమని ధర్మేచ అర్థేచ కామేక్ష మోక్షేచ నాతి
చేస్తారంటే స్వామి వారికి బాబు స్వామి వారికి వేయాలి. ఇప్పుడు పైనుంచి వేయండి మకర తోరణం నుంచి అలా నువ్వు కూడా స్వామి వారికి వేయ్యా. మేడం ఒక సన్నాయి ఒకటి పెడుతూ ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం. స్వామి సురేంద్ర, మీరు అమ్మవారి దగ్గర ఉన్న మాల తీయండి. మీరు అది తీయకూడదు. మీరు మీ కాన్సన్ట్రేషన్ అదే. మీరు అమ్మవారి దగ్గర రెండు తీసుకోండి బాబు. మీరు స్వామి వారి దగ్గర రెండు మాలలు తీసుకోండి అయ్యా. మీరు రండి అమ్మగారండి, మీరు రెండు పక్కన తీసుకోండి. ఇప్పుడు ఒకసారి అందరికి చూపించండి. మీరు ఇద్దరు అమ్మవారికి వేయాలి. ఎక్కడి నుంచి అయ్యవారికి వేయాలి. మీరిద్దరు స్వామి వారి దాకా అమ్మవారికి వేయాలి. నన్ను నువ్వు అమ్మవారికి వేయమ్మా. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పూర్ణ కళ్యాణ. ఆ ముఖం కనబడేటమ్మా పూర్ణ ఒక ప్రజాపతి పరమేష్టి విరాజా సోమా చందాగం శ్రీహితోమాహురైదస్మై రాస్త అభిసన్నమామా అభ్యావర్తత్వ. ఈ దేవాలయంలో ఉన్న విశేషం ఏమంటే జీవశాస్త్ర. ఆ పంచలోహ విగ్రహంగా ఉన్న స్వామి వారిని చూసారా? లోపల గర్భాలయంలో వారికి అభిషేకం చేసిన తర్వాత తుడవగానే ఆ ఫాగ్ లాగా చెమట వస్తుంది. ఏదైనా ఒక మనిషికే చెమట వస్తుంది కదా, కానీ ఇక్కడ లైవ్ గాడ్ గా ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర వారికి చెమట వస్తుంది. అందుకే ఆయనకి జీవశాస్త్రగా ఆయనకి పేరు నామకరణం అయింది. ఎంత తుడవండి మళ్ళీ ఇక్కడ ఫాగ్ వచ్చినట్టు మళ్ళీ తడి వస్తుంది. ఎంత తుడవండి ఆ ఫాగ్ ఆ పొగలాగా ఆయనకి అలా శరీరంలో. అది మేము ఏదో ఆ రోజు తడి చేతులతో ముట్టుకున్నామేమో అని అనుకున్నాం. ప్రతిసారి గమనించడం, ఎంత అలంకారం చేసి విభూతి చేసి అలంకారం చేసినా హారతి ఇచ్చేటప్పటికి ఆయన ముఖమంతా ఫాగ్ వచ్చినట్టు ఉంటుంది. తర్వాత కొంచెం తలుపంతా తెరవగానే గాలి రాగానే మళ్ళీ స్వామివారి యొక్క విగ్రహం రూపం. అందుకే ఈ స్వామివారికి ఇది జీవలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానం. 365 రోజులు కూడాను స్వామివారి మీద ఆ శివుడి మీద నీళ్లు పడుతున్నటువంటి యొక్క దేవాలయంలో ఆ స్వామివారి యొక్క కొడుకుగా ఆయన ఉన్నారు కాబట్టి ఈయనకి జీవశాస్త్రగా నామకరణం చేసి స్వామివారికి నిత్యోత్సవంగా మన దేవాలయంలో పూజ అయ్యి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 9వ తారీఖున అద్భుతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు వెంటనే పడి పూజ మన గుంటూరు శ్రీను స్వామి చక్కగా తంత్రరీతిలో మనం అనుకున్నది 12-18కి అనుకున్నాం. ఒక 10 నిమిషాల షెడ్యూల్లో తేడా పడి పూజ అవ్వగానే పడిపాట అన్నదానం కూడా ఉంటుంది. ఇందులో ఒక విశేషమైనటువంటి శుభప్రదం ఏమంటే ఈ దేవాలయంలో వివాహం కాని వారు ఒక 18 ప్రదక్షిణాలు చేయండి, మీ ఇంట్లో కళ్యాణం బాజా అవుతుంది. సంతానం లేదా ఒక 18 ప్రదక్షిణాలు చేయండి, సంతానం అవుతుంది. విదేశాలకి వెళ్ళాలి, మేము వీసా చేయాలి కూడా మా యొక్క విశ్వశాస్త్ర ఉన్నారు, వారిని ప్రదక్షిణం చేయండి 18. మీ ఏ విధమైనటువంటి వీసా ఏమైనా బ్లాకింగ్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. భార్య భర్తలు కొట్లాడుకుంటున్నామా శిల్పశాస్త్రాన్ని మొక్కండి, ఆయన చూసుకుంటారు. ఏమంటే నాకు భూత ప్రేత విజాతాలతో లేదా ఏదో చేతబడి అయినట్టు ఉందండి, కిరాత శాస్త్రాన్ని మొక్కండి 18, ఆయన చూసుకుంటారు. లేదండి మా అబ్బాయి చదువుకోవాలండి, కాస్త జ్ఞానం మందబుద్ధి కావాలండి, జ్ఞానశాస్త్రాన్ని మొక్కండి, ఆయన చూసుకుంటాడు. నాకు రాజకీయంగా ఎదగాలి, ఆయన అక్కడ విశ్వశాస్త్రగా అక్కడ ఉన్నారు చూడండి, ఆ యొక్క శిల్పశాస్త్ర జగన్మోహన సుందరశాస్త్రగా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దీంతో నేను ఈ యొక్క ఒక్కొక్క అవతారంలో ఆయన దశావతారం ఎలా ఉందో ఈ స్వామి వారికి కూడా అన్ని అవతారాలు, ఇంకా 108 అవతారాలు ఉన్నాయి. ఈ 18 అవతారం మళ్ళీ ఉప అవతారాలు కూడా రానున్న రోజుల్లో భగవత్ కృపతో ఇవన్నీ కూడా జరుగుతుంది మన దేవాలయంలో. అతి త్వరలోనే మేము ఒక సంకల్పం పెట్టాం. మనం అందరం కూడాను 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకుల మధ్యలోనే ఉన్నాం. అలాంటిది 27 నక్షత్రాలకి ప్రపంచంలో ఎక్కడ దేవాలయం ఏదో ధ్వజస్తంభంలో అక్కడెక్కడ కొంచెం రూపంగా పెట్టారు. వాటన్నిటి కూడా తీసుకువచ్చి మన దేవాలయంలో పెడదాము అని అనుకున్నాం. అప్పుడు ఈ గోడవారం పెడదామా, అక్కడ అమ్మవారి దగ్గర పెడదామా అని ఆలోచన చెప్పడం మా యొక్క దేవాలయం చైర్మన్ గారు, మన పక్కన స్థలం నాగేంద్ర స్వామి యొక్క స్థానం, మన దేవాలయంలో నాగేంద్రుడు లేదు కాబట్టి నాగేంద్రుడికి కూడా ఒక దేవాలయం నిర్మించి ఈ పక్కన స్థలంలో 27 నక్షత్రాలని నిర్మిస్తామని సంకల్పం తీసుకున్నాం. సత్యం అతి త్వరలో మన యొక్క దేవాలయంలో 27 నక్షత్రాలకి
అభిజిత్ నక్షత్రంతో సహా 27 ఎలా అశ్విని పర్యంతం రేవతి ఉందో అభిజిత్ కూడా ఒక నక్షత్రం కాబట్టి ఆ అభిజిత్ నక్షత్రంతో సహా ఈ పక్కన ఇదే దీన్ని ఆనుకొని మన దేవాలయంలోనే 27 నక్షత్రాలని మనం నిర్మించబోతున్నాం. అతి త్వరలో 28 రోజుల ప్రతిష్ట అనేది ఒక రోజు కాదు, 28 రోజులు చేయబోతున్నాం ప్రతిష్ట. అద్భుతమైనటువంటి సంకల్పం 2024లో చేయాలని మహాసంకల్పం. ప్రతిరోజు ఉంటుంది. 360 రోజులు ఉన్న ఒక నక్షత్రం అంటే సెంటర్ లో ఉంటారు, వారు బ్రహ్మ రూపంలో ఉంటారు అభిజిత్ అన్న వారి చుట్టూ 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క 28 రోజుల యొక్క ప్రతిష్టను మనం చేయాలని ఒక సంకల్పంతో మనం ఉన్నాం గట్టిగా. దీనిలో స్వామివారికి ఈ యొక్క స్వామివారు అయ్యప్ప స్వామివారు 27 నక్షత్రాలకు ఆయన నక్షత్రాధిపతి, నవగ్రహాధిపతి, అష్టదిగ్బాలకుడికి అధిపతి అయినటువంటి ఈ శాస్తా వారి యొక్క దేవాలయంలో జీవశాస్త్రాలో ఈరోజు సంకల్పంగా తీసుకొని ఒక 27 మందికి మాత్రమే దాని యొక్క అవకాశంగా అనుకున్నాం. ఆ 27 ఎందుకంటే అందరికీ అవకాశం ఉండొచ్చు, ఒకటి జీవితంలో 27 మందికి ఆ నక్షత్రంలో వారి నక్షత్రం ఒక ఇంటిలో ఒక నక్షత్రం వస్తే చాలు, ఆ ఇంటిని పాడి అందరికీ ఆ అనుగ్రహం వచ్చేటట్టుగా ఒక ప్లాన్ లో ఉన్నాం. అతి త్వరలో భగవత్ కృప ఇలాగే జరుగుతుంది. చూడండి, తుఫాన్ నిర్ణయించారు ఒక ఏదో అని, కానీ భగవంతుడి దయ అలా జల్లు వారిపోయి చక్కగా దేవాలయంతో పృథివీ చేసేసి కార్తీక మాసం కూడా రాబోతుంది. ఎప్పుడు మేము అక్కడ ఉండి చేసేది ఎందుకు బయట ఉన్నాం, ఎందుకు గురుగారు మీరు చేయలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మా అబ్బాయి కూడా లైవ్లో ఉన్నాడు. మాకు చక్కగా ఆ పూర్ణాదేవి పుష్కలాదేవి లాగా ఒక చక్కటి మనవరాలు పుట్టింది నాకు. రేపటితో మేము ఇంట్లోకి వస్తున్నాం, అందుకే నేను పూజ చేయలేదు. భగవత్ కృపతో మా యొక్క మనవరాల పేరు మీదనే చక్కగా మనం భగవంతుడు అందరి యొక్క సంకల్పంతో అన్నదానం చేయాలని ఒక సంకల్పం ఉన్నాం. ఎంతో మంది మహానుభావుల సహకారంతో ఈ అన్నదానం చేయాలని ముందుకు వచ్చాం, చేయబోతున్నాం. నిన్నటి రోజు ప్రారంభించిన అన్నదానం జనవరి 15వ తారీఖు వరకు మన యొక్క దేవాలయంలో నిత్య అన్నదానం అయ్యప్పలకిను తర్వాత మిగిలిన యొక్క అన్నదానాన్ని పేదవాళ్ళకి అందరికీ కూడా పంచేటట్టుగా ఈ యొక్క అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. సత్యనారాయణ స్వామి వారి పూజలో ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా బిజీ ఉందండి, నాకు పని ఉందండి, బిజీ కోసమే ఈ మధ్య ఒక వేరే కూడా మనం విన్నాం, బిజీ అయిన ఒకటి ఈవెంట్ కూడా విన్నాం కదా. స్వామివారు చాలా బిజీ, అవునా? మనం బిజీ, మనం ఒక్కరు చిన్న బిజీ, స్వామివారు చాలా 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 బిజీ. ఒక చిన్న ఉదాహరణకి ఒక బిజీలో స్వామివారికి మనం తెలుసు. ఈరోజు పూజలో ఏదో ఒక చిన్న విషయం కూడా తెలుసుకోవాలి కదా. కళ్యాణోత్సవంలో భువనగిరిలో నేను ఒక పడి పూజ చేస్తున్నాను, అక్కడ గణపతి హోమం అవుతుంది. నాన్నగారు ఎప్పుడు అప్పుడే సెల్లు వచ్చారు కొత్తదనం అప్పట్లో, అప్పుడంతా మోటార్ పెద్ద ఉండేది యాంటనాతో సహా. గురుగారు ఫోన్ చేశారు, 4-5 సార్లు ఫోన్ చేశారు. నా శిష్యులు ఎవరితో పెట్టి బిజీగా ఉన్నారు, గురుగారు గణపతి హోమంలో ఉన్నారు, బిజీ ఉన్నాం, బిజీ ఆపి వాళ్ళతో మాట్లాడిపోయారు. బిజీ నటిస్తున్నావా, బిజీగా ఉన్నావా అంటే నిజంగానే బిజీగా ఉన్నాం. ఆయనకి ఏదో ఎమర్జెన్సీ సంథింగ్ ఈజ్ ఆన్ ద వే టు ద టెంపుల్. అండ్ నా ఫోన్ మాత్రం నుంచి అక్కడ ఎవరికి తెలియదు. అప్పుడు చెప్పారు మా నాన్నగారు, నేర్చుకోవాలంటే జీవితంలో బిజీగా ఉండాలి కానీ బిజీ నటించకూడదు. కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని ఎంత బిజీ ఉన్నా సత్యనారాయణ స్వామి పూజల ప్రసాదం లాగా ఈరోజు మనం అందరం సమబంతి భోజనం చక్కగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మరి యొక్క 10 నిమిషాల్లో స్వామివారి యొక్క పడి పూజ స్టార్ట్ అవుతుంది. అక్షంతలు చెట్టు తీసుకోండి మీరు.